అవయవ దానంతో 5గురికి పునర్జన్మ ప్రసాదించి ఒక వివాహిత మృతి చెందింది. అవయవాలతో పాటు నేత్రదానం సైతం చేసి 4గురికి వెలుగులు నింపిన ఒక మహిళ కథ ఇది. మృత్యువుతో పోరాడుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిన తాను సజీవంగా ఉండటం కోసం వారి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని అనేక మంది గొంతెత్తి నినదిస్తున్నారు. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ ఈ నెల 8వ తేదీ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన భర్త హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే మెడకు ఉరి బాగా బిగుసుకుపోవడంతో బ్రెయిన్ డెడ్ అయిందని, ప్రాణంతో బయటపడటం సాధ్యం కాదని వైద్యులు నిర్ధారించారు. మధుశ్రీ బ్రెయిన్ డెడ్ అయిందని తెలియడంతో దుఃఖ సమయంలో తల్లిదండ్రులు డొంకిన సత్యనారాయణ రాధ దంపతులు, భర్త దుర్గారావు, మేనమామలు, సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల మధుసూదన్ రావు, వంశీ, వారి కుటుంబ సభ్యులంతా అవయవ దానం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని గుంటూరు కిమ్స్ శిఖర ఆసుపత్రి వారికి తెలియజేయడంతో విజయవాడ నుండి మధుశ్రీని వారి హాస్పిటల్ కు తీసుకువెళ్లి పలు పరీక్షలు నిర్వహించారు. కిమ్స్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ ప్రదీప్ కుమార్ రెడ్డి, న్యూరో సర్జన్ చిట్టెం లక్ష్మణ్, జీవన్ దాన్ మరియు ప్రభుత్వం వారు సంయుక్తంగా మధుశ్రీ అప్నియా టెస్ట్ నిర్వహించడంతో పాజిటివ్ రావడంతో 16వ తేదీ బ్రెయిన్ డెడ్ అని నిర్ణయించారు. మధుశ్రీ ఊపిరితిత్తులను చెన్నై అపోలో హాస్పిటల్ కు, గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్లో లివర్, మూత్రపిండం, గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్లో లివర్ మరియు మూత్రపిండాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అమర్చి వారికి నూతన జీవితాలను ప్రసాదించినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం మధుశ్రీ మృతదేహం వద్ద కిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె వినోద్, డాక్టర్ హరికుమార్ నేతృత్వంలో పలువురు డాక్టర్లు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవజోజి, ఎస్ఐ కుటుంబరావులు గుంటూరు హాస్పిటల్ కు వచ్చి శవ పంచనామా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ తాము దుఃఖంలో ఉండి కూడా మరొకరికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యుల త్యాగం నేటి ప్రపంచానికి ఆదర్శనీయమని కొనియాడారు. శోకసంద్రంలో ఉండి కూడా మధుశ్రీ సజీవంగా ఉండటం కోసం 5గురికి పునర్జన్మ ప్రసాదించిన కుటుంబ సభ్యుల నిర్ణయం వారిలో ఉన్న మానవీయ కోణాన్ని చాటి చెప్తుందని అన్నారు. మధుశ్రీ ఆత్మకు శాంతి కలగాలని కోరారు. మధుశ్రీ వైద్య విషయంలో సహకరించిన కిమ్స్ హాస్పిటల్ హెడ్ ఎన్వి హరికుమార్, డాక్టర్ సంజీవ్, వైద్య బృందానికి, పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు మధుశ్రీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నాయుడు మధుశ్రీకి భర్త దుర్గారావు, 5 సంవత్సరాల కుమారుడు బన్విత్, 2 సంవత్సరాల 9 నెలల కుమార్తె త్రిషిక ఉన్నారు. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావడము, ఇలాంటి క్షణం, ఈ పెద్ద డిసిజన్ అనేది భారత పరంగా చాలా పెద్ద డిసిజన్ తీసుకున్నారు. మీ ఒక కుటుంబ ధైర్యంతో 4 ప్రాణాలు కాపాడుతున్నాము. చాలా పెద్ద డిసిజన్. తన ఆత్మకు శాంతి దొరకాలనే ఒక ప్రార్థనతో మీ అందరికి ధన్యవాదాలు. పాప 4గురిలో బతికే ఉంది, చనిపోలేదు. మీరు అలా చనిపోయారని అనుకోవద్దు.